సీజన్ 9 చూస్తున్నా, స్టార్ట్ చేసినాం. ఇన్ని రోజులు అగ్ని పరీక్ష ఉన్న రోజులు ఆపేసిన, ఎందుకంటే స్టార్టింగ్ లో చూసిన నవదీపు, ఆ అమ్మాయి అభి వాళ్ళ ముగ్గురు ముఖాలు చూసి ఆ శ్రీముఖి ఓవర్ యాక్టింగ్ చూసి నాకైతే చికా పుట్టింది. అసలు నాగార్జున కూడా ఎన్ని ఎపిసోడ్లు ఎన్ని సీజన్ చేసిన కానీ ఆ నాగార్జున కూడా అంత చేయలేదు, అంత ఓవర్ యాక్టింగ్. బిగ్ బాస్ మొత్తం మా టీవీ కొన్నట్టు చేసింది శ్రీముఖి. అయితే శ్రీముఖి అసలు జడ్జి కూడా కాదు. అసలు శ్రీముఖి ఏ రోజైనా లైఫ్ లో ఒక్కసారైనా పల్లెం కడిగిందా అన్న? తిన్న పల్లెం కడిగిందా? ఆ తిన్న బాక్స్ కడిగిందా? వచ్చి ఏంటిది ప్లేట్ ఇసిరెత్తుంది. జడ్జిగా కూర్చోబెట్టాలి, యాంకరింగ్ చేయలేకపోతుంది, అరిచి యాంకరింగ్ చేయలేకపోతే జడ్జి కూర్చోబెట్టాలని అనవసరమైన కంటెంట్ ఇలాంటి ట్రై అవుతుంది. కానీ జనాల దృష్టిలో బ్యాడ్ అయిపోతుంది, అది అర్థం కావట్లేదు అమ్మాయికి, శ్రీముఖి. అందుకే అగ్ని పరీక్ష ఆపేసి ఎప్పుడైతే బిగ్ బాస్ వస్తుందో, నాగార్జున వస్తుందో అప్పుడు చూడాలనుకున్నాం. సో మరి కంటెస్టెంట్స్ ఎవరు నచ్చారు మీకు? కంటెస్టెంట్స్ అన్న ప్రస్తుతం అయితే 3 నచ్చారన్న. దమ్ము శ్రీజ, తనుజ, ఇంకా మన రీతు చౌదరి. వీళ్ళు 3 ఫామ్ లో ఉన్నారు అన్న. రీతు చౌదరిని నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి మంచి కత్తి కసుకు అని అనుకున్నా, కానీ ఇక్కడ అంత కనిపించట్లేదు. మరి అంటే 2 రోజుల తర్వాత షార్ట్ వేయడం స్టార్ట్ చేస్తుందా? మరి స్టార్ట్ పెట్టిందా? మరి షార్ట్ వేయడం అంటే మొత్తం కట్టుబట్టలతో వస్తే షాక్ అయినా. అరే మనం ఇన్స్టాగ్రామ్ లో చూసిన రీతు చౌదరి, ఇక్కడ రీతు చౌదరి ఒకటి కాదు కదా, ఏంది మరి అమ్మాయి ఇట్లుంది ఏంది అని అనుకున్నా. ఇక ఈ నైట్ 2 నైట్లు కలిస్తే అప్పుడు షార్ట్లు వేస్తుంది, స్కట్లు వేస్తుంది అని స్టార్ట్ చేస్తుంది. అసలు అరే రీతు చౌదరి వచ్చింది, కంటెంట్ లేదేంది అని అనుకుంటే పవన్ ఆర్మీ పర్సనే పట్టింది. ఆర్మీ గట్టడు మంచి కళ్ళల్లో కళ్ళు పెట్టి అసలు ఎవడు గేమే పెట్టలేదు, బిగ్ బాస్ గేమ్ పెట్టలేదు, కానీ ఇవంతటి ఈమె కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం ఇవన్నీ స్టార్ట్ చేసింది. ఇంకా ఒక్కొక్కడిని నరుక్కుంటూ పోయింది. బిగ్ బాస్లో ఉన్న యూత్ పర్సన్ డేవన్ పవన్ని, ఈ మన పవన్ కళ్యాణ్ని, ఇంకా ఎవరు ఆ గుండెనని కూడా వదులుతుందో కానీ వాడు సైకోగాడు ఉన్నట్టుండు, కొద్దిగా వాడు కోపదారి మనిషి ఉన్నట్టున్నాడు, వాడిని గెలకడం కష్టం. వాడు రాగానే అసలు అరే సెలబ్రిటీ ఇమాన్యుల్ అంత ఫేమ్ ఉంది, హాయ్ అన్న నమస్తే అన్న అంటాడు. అలాంటిది ఈయన సెలబ్రిటీ, ఆయన ఇమాన్యులు కామనర్ లెక్క ఉన్నాడు. ఈయన అన్న అంటే ఆయన నువ్వు నన్ను గుండె ఎందుకంటాను, నేను నీ సంగతి చూస్తా 5 అని బెదిరిస్తాడు, దెబ్బకు భయపడ్డాడు. ఇమాన్యుల్ ఇంకోసారి జోకాడు ఆయన మీద ఎవరు జోకారు, ఇక ఆయన మీద అసలు ఎవడు జోకాడు. అట్లా చేసేసిండు, ఒక భయం అనేది క్రియేట్ చేసిండు. కానీ ఇప్పుడు ఏమైనా నామినేషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గుండెన్నకి ఇప్పుడున్న క్రేజ్లో నెగిటివిటీ అయితే ఆయనకే వచ్చింది. భయపడతారు జనాలు, అసలు ఏం వర్క్ చేయాలన్నా కూడా ఈయనను అడిగే తీసుకోవాలా. ఈయనకి ఎవరైనా నచ్చకుండా చేస్తే ఆపోజిట్ అవుతుంది. సెలబ్రిటీలు నిజంగా లిటరల్లీ సెలబ్రిటీలు భయపడుతున్నారు. దమ్ము శ్రీజాకి, ఆ గుండన్నకి, వీళ్ళిద్దరికైతే సెలబ్రిటీస్ భయపడుతున్నారు, లిటరల్లీ భయపడుతున్నారు, కానీ బయట పెట్టలేదు. కానీ ఇంకా కొన్ని రోజులు జరిగితే తెలుస్తుంది. కానీ దమ్ము శ్రీజ, ఆ గుండు హరీష్ వాళ్ళిద్దరైతే ఎక్సలెంట్. అసలు అంటే నువ్వు సెలబ్రిటీ అది అని చూడట్లేదు, వాళ్ళకి మనసులో ఏది అనిపిస్తే అది, ఏం చేయాలనిపిస్తే అసలు జనాలు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఓట్లు నామినేషన్లు మనకి ఏమైనా నెగుతుందా అంటే ఏమనంటే నేను వెళ్ళిపోతా అంటాడు మనిషి. ఏమనంటే నేను కరెక్ట్ కాకపోతే వెళ్ళిపోతా, నేను అట్టికాయలు ఇస్తాడు నేను వెళ్ళిపోతా అంటాడు. అట్టికాయలు తీసుకోండి, బలవంతంగా తీసుకోండి, తినాలి, చచ్చినట్టు తినాలి, నేను ఇచ్చినా నువ్వు చచ్చినట్టు తినాలి, బిగ్ బాస్ మాట కూడా విన్నాను అంటాడు. అట్లా చేసేసిండు మనీష్. చూడాలి మనీష్ హరీష్ ముందు చూడాలా. ఇక మొత్తం సెలబ్రిటీలు ఏం లేదన్న, కామనర్స్దే ఉంది. కామనర్స్ వేళ్ళ మీద ఆడిస్తున్నారు సెలబ్రిటీస్ని, ఇంకా ముందు చూడాలా. కానీ ఇమాన్యుల్ మాత్రం వణికిపోయాడు, ఒక్కసారికి వణికిపోయాడు ఇమాన్యుల్. అసలు ఏంది